సూచించడం జరిగింది. సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర, రాజ్యాంగ పరిరక్షణ జాతీయ పాదయాత్ర కార్యక్రమాన్ని మనందరం కూడా దేశవ్యాప్తంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బట్ ఇవాళ పిసిసి విస్తృతస్థాయి సమావేశం జరుగుతున్నది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని పిసిసి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో రూపకల్పన చేసి ఈ రాజ్యాంగ పరిరక్షణ జాతీయ పాదయాత్ర ఏదైతుందో మనం దాన్ని రిలే పద్ధతిలో ప్రతి గ్రామానికి ఆ పాదయాత్ర టచ్ అయ్యేటట్టుగా ఆ పాదయాత్రలో భాగంగా మన మహాత్మా గాంధీ గారిని, అంబేద్కర్ గారిని, మన రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ, అలానే మనం కేవలం మాటలు చెప్పే వాళ్ళం కాదు, మన రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేతలతో చేసి చూపించేటువంటి పార్టీ, చేతలతో చేసి చూపించేటువంటి రాష్ట్రమని కులగణన దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో వచ్చినప్పుడు దేశ ప్రజలకి హామీ ఇచ్చినారు, కాంగ్రెస్ పార్టీ కులగణన చేపడుతుంది, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో మేము కులగణన చేపడతాము, మేము ఎక్కడ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏ సమాజం వాళ్ళు, ఏ వర్గం వారు ఎంతమంది ఉంటే వారికి అన్ని అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో కులగణన చేపడతామని ఆనాడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టినటువంటి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు అనుగుణంగా మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కులగణన మనం చేపట్టడం జరిగింది. మనం కేవలం అంబేద్కర్ గారి గురించి, మహాత్మా గాంధీ గారి గురించి, మన రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళమే కాదు, దాంట్లో ఉన్నటువంటి నిజమైన స్ఫూర్తిని కార్యాచరణలో చూపెట్టే వాళ్ళమని కులగణన శాసనసభలో, ఇక్కడ గౌరవ శాసనసభ్యులు అందరూ, శాసన మండలి సభ్యులు ఇక్కడ ఉన్నారు, వారందరి సమక్షంలో శాసనసభలో తీర్మానం చేసినటువంటి మొదటి రాష్ట్రంగా మనం చరిత్రలో మన రాష్ట్రం పేరు తెలంగాణ రాష్ట్రం నిలిచిపోతుంది. నిజంగా ఆ రాష్ట్రంలో ఉన్నందుకు మనకు ఆ స్ఫూర్తినిచ్చినటువంటి, ఆ మార్గదర్శనం ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు లాంటి నాయకులు ఉన్నందుకు మనం గర్వపడాలని సందర్భంగా తెలియజేస్తూ, ఈ సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆదేశించినట్టుగా ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు, ప్రతి గిరిజన తండకు, ప్రతి దళిత గిరిజన బస్తీలకు, ప్రతి ఒక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రతి గల్లీకి, ప్రతి ఇంటికి, ప్రతి గడప తట్టేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిత్తశుద్ధితో చేసే బాధ్యత మనందరిపైన ఉంటుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏఐసిసి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ యొక్క ప్రతి గ్రామానికి వెళ్ళేటువంటి రిలే పాదయాత్ర ఏదైతే ఉందో, రిలే పాదయాత్ర ఇన్ ది సెన్స్, ఒక గ్రామంలో ఆ గ్రామంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరము, కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వర్గాలందరము ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలతో ప్రతి గడప తిరిగి ఆ గ్రామంలో పాదయాత్ర చేసి అంబేద్కర్, బాపు, కాన్స్టిట్యూషన్ గురించి చెప్పి ఆ గ్రామం నుంచి నెక్స్ట్ గ్రామం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తాం ఒక జెండా పట్టుకొని. ఆ నెక్స్ట్ గ్రామం వాళ్ళు మన పాదయాత్రని మళ్ళీ ఆ గ్రామంలో కంటిన్యూ చేసి పక్క గ్రామానికి వెళ్ళడము, అట్లా ప్రతి ఒక్క గ్రామం కవర్ చేసే విధంగా ఈ పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. పిసిసి అధ్యక్షుల వారిని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారు ఇవాళ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమైనటువంటి ఇన్ఛార్జ్ గారితో కూడా చర్చించి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ, దానికి ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఏ విధంగా చేయాలని అన్ని ఇవాళ నిర్ణయిస్తే దాన్ని తక్షణమే ఆ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా ఏఐసిసి ఏదైతే కార్యక్రమం మనకి ఇచ్చినారో దీంట్లో భాగంగా మనము మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అంబేద్కర్ గారు చూపినటువంటి దారిలో, మహాత్మా గాంధీ గారు చూపినటువంటి దారిలో నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కులగణనకు సంబంధించినటువంటి అనేక విషయాలు, కులగణన ద్వారా చేకూరేటువంటి లబ్ధి, సమాజానికి జరిగే లబ్ధి, మన భారతదేశానికి జరిగే లబ్ధి,
భారత భవిష్యత్తుకి జరిగేటువంటి లబ్ధిని కూడా ఈ పాదయాత్ర ద్వారా మనం ప్రజలందరికీ తీసుకెళ్లే అవకాశం ఇప్పుడు ఈ పాదయాత్ర ద్వారా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత మనందరం కూడా మన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలని నేను విన్నవిస్తూ ముగించే ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో డిజిటల్ మెంబర్షిప్ చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తం దేశంలో అందరికన్నా మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమాలు చేయాలని నిర్ణయం చేసినప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా రైతుల తరపున సంతకాల సేకరణ చేయాలన్నప్పుడు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ పిసిసి. ఎప్పుడు ఏ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా అన్ని రాష్ట్రాల కన్నా మొదటి స్థానంలో ఉండేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రాజ్యాంగ పరిరక్షణ జాతీయ పాదయాత్ర ఏదైతే చేపడుతున్నామో దీంట్లో కూడా కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వారి గైడెన్స్తో మనము నెంబర్ 1 రాష్ట్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాన్ని తట్టేటట్టుగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి గడప తట్టేటట్టుగా మనందరం కూడా భాగస్వాములం అవ్వాలని, దీంట్లో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, మన ఇండియా అలయన్స్ సంబంధించినటువంటి పార్టీలు లైక్ మైండెడ్ కాంగ్రెస్ పార్టీకి లైక్ మైండెడ్గా ఉండేటువంటి సెక్యులర్ అలానే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి పార్టీలు, సివిల్ సొసైటీస్, ఎన్జిఓస్, అలానే వివిధ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇలా అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని, దీంట్లో భాగంగా మనందరం కూడా ఈరోజు సమాజం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాము. లోకల్ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మరీ ముఖ్యంగా సోషల్ మీడియాని అన్ని విధాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనందరం కూడా ఉపయోగించుకోవాలని, దీనికి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుల వారు ఆలోచన చేసి పిసిసి స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలానే మండల స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం విజయవంతానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాల తేదీలను పిసిసి అధ్యక్షుల వారు నిర్ణయించాలని పిసిసి అధ్యక్షుల వారిని కూడా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కలిసి ఇది మన బాధ్యతగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకొని దీన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరిని కూడా కోరుతూ సెలవు తీసుకుంటాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. థ్యాంక్ యూ వంశీ. ఇప్పుడు ఇదే అంశం పైన శాసనసభ్యులు విప్పు అడ్లూరు లక్ష్మణ్ గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. చాలా క్లుప్తంగా తక్కువ సమయంలో మాట్లాడండి. గౌరవనీయులు పెద్దలు కొత్తగా వచ్చినటువంటి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ మంత్రివర్గ పెద్దలు, ఈరోజు విస్తృతస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరి పేరు పేరున మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, దేశంలో ఒక ప్రపంచంలో గొప్ప మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అంటే ప్రపంచ దేశాలు కూడా కొనియాడినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప నాయకుడు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు పనిచేసినటువంటి అమిత్ షా గారు అవహేళనగా మొత్తం యావత్ భారత ప్రజానికం అట్టడుగు వర్గాల ప్రజల పక్షాన గొప్ప నాయకుడు ఉన్నటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచిన సందర్భం లోపల మరి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఏఐసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మేడం గారు రిక్వెస్ట్ చేస్తున్నా. మేడం, దయచేసి ఏదైతే ఏఐసి పరంగా తీసుకున్నట్టు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ జరిగే ఈ కార్యక్రమం లోపల ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్ణయాలపై అవమానం జరిగిన విషయంలో
మంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకునే విధంగా రూపకల్పన జరగాలని చెప్పేసి పిసిసి అధ్యక్షులకు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి రిక్వెస్ట్ చేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే అది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అప్పుడు రాజ్యాంగం రాసేటప్పుడే ఏదైతే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలుగా ఏర్పడాలంటే రాజ్యాంగ పరంగా కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో తీర్మానం చేసి ఆ ఒక ఆమోదంతో చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి చేయాలని చెప్పి పెద్ద మనసుతో గొప్ప ఆలోచన పరంగా ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా రాసింది కాబట్టి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఈరోజు అట్టాడి వర్గాన్ని ఉన్నటువంటి పేద వర్గానికి కానీ అన్ని వర్గాలకు కానీ అంబేద్కర్ గారు సమాన న్యాయం చేయాలని, మేలు చేయాలని భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ పక్షాన అంబేద్కర్ నిలబడి అంత గొప్పగా రాజ్యాంగం నిర్మాణం చేసినటువంటి ఆ మహోన్నతమైన నాయకం జరిగినటువంటి కేంద్ర మంత్రివర్యులు అమిత్ షాను బర్తరఫ్ చేసేంత వరకు మన కార్యక్రమాలు రూపకల్పన జరగాలని సవినయంగా మనవి చేసుకుంటూ, ఏదైతే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని గ్రామాల్లో కూడా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. మీరు ఏదైతే కార్యక్రమం ఇచ్చినారో తూచా తప్పకుండా మా జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మా శాసనసభ్యులందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కలిసి పెద్ద ఎత్తున అంబేద్కర్ గారు జరిగిన అవమానాన్ని ఏదైతే బీజేపీ పార్టీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా పై బర్తరఫ్ చేసేంత వరకు మన పోరాటం రూపకల్పన ఉండే విధంగా ఉండాలని సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మీద బెల్లయ్య నాయక్ని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. సరే బెల్లయ్య నాయక్ ఎక్కడున్నారు? క్లుప్తంగా మాట్లాడు. పెద్దలు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు సభకి నమస్కారం. ఒక్కటి రెండు పేర్లు. మహేష్ అన్నకు తెలంగాణకు ఇన్ఛార్జిగా వచ్చి మొదటిసారిగా వచ్చినటువంటి మేడం మీనాక్షి నటరాజన్ గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి, ఉత్తమన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీఎల్సీలకు, ఎంపీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, విభాగాల నాయకులకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో స్వతంత్రం తీసుకురావడం కోసం మనం ఎంతైతే కష్టపడి దేశాన్ని స్వతంత్రం తెచ్చుకున్నామో, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా అంతకంటే ముఖ్యమైనటువంటి అంశం. భారత రాజ్యాంగాన్ని దాదాపు 500-600 సంస్థానాలను విలీనం చేసి ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఈ భారత రాజ్యాంగం లేకుండా చేసేటటువంటి పనిని బీజేపీ ఆర్ఎస్ఎస్ పూనుకుంటున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి కులాల మధ్యన వైరుధ్యాలు, తెగల మధ్యన వైరుధ్యాలు, జాతుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు, ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలని పరిష్కరించి భారతదేశంలో ప్రజలందరినీ సమున్నతంగా సగర్వంగా నిలబెట్టగలిగినటువంటి ఏకైక పట్టి ఉంచేటటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని తీసేసి మనుధర్మాన్ని తీసుకురావాలనేటటువంటి కుట్రను ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి ఆ కుట్రల నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమాన గౌరవాన్ని తెచ్చుకోవడం కోసం వాళ్ళ ఈ రాజ్యాంగాన్ని తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతత్వం తెలవనటువంటి జాతులు, ఇప్పటికి కూడా ఓట్లను ఓటుగా మాత్రమే చూస్తున్నటువంటి జాతులు, ఈ ఓటు ద్వారా ఒక గౌరవం, మేము ఈ ప్రభుత్వంలో పాలనలో భాగస్వామ్యం అవుతామనే అవగాహన లేనటువంటి జాతుల్ని కూడా అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఈ కార్యక్రమం ద్వారా మనకు సిడబ్ల్యూసి తీర్మానం ద్వారా మనకు కల్పించబడ్డటువంటి పరిస్థితి ఉంది. అందుకనే విస్తృతంగా ఈ దేశంలో ప్రతి తెలంగాణలో ప్రతి గ్రామానికి మనం రాజ్యాంగ విలువలను తీసుకెళ్లడం ద్వారా సాంప్రదాయాల ముసుగులో కొనసాగుతున్నటువంటి అసమానత్వం ఒకవైపు ఉంటే, రెండో వైపు రాజ్యాంగ విలువలతో జీవించేటటువంటి విధానాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా మనం మహేష్ కుమార్ గారి నాయకత్వంలో, మీనాక్షి గారి నాయకత్వంలో, మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకెళ్లడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాల్ని సాధించగలం. నేను ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా అన్నా, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేనంటా ఉన్నాను, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటా ఉన్నాం. ఈ నిర్ణయాలను కిందికి ప్రజల్లో తీసుకెళ్లడంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందుకనే ప్రతి ఒక్కరం
10 సంవత్సరాలు బీఆర్ఎస్ను ఓడించడం కోసం ఎట్లయితే పనిచేసినామో ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను అదే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళం తీసుకుంటేనే ఇవాళ మనం గెలవగలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఇవాళ బీఆర్ఎస్తోనో బీజేపీతోనో పోటీ కాదు. ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ దిగింది. ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి దాదాపు 182 సంఘాలు ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా బదనాం చేయడమే ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కుల సంఘాల రూపంలో ఉండొచ్చు, ప్రజా సంఘాల రూపంలో ఉండొచ్చు, మేధావుల రూపంలో ఉండొచ్చు. మన వాళ్ళను డైవర్ట్ చేస్తూ మొత్తం మనం చేసే మంచి కార్యక్రమాలను కూడా చెడ్డ కార్యక్రమాలుగా చూపించడమే ఎజెండాగా పనిచేస్తున్నారు. కాబట్టి మనం అప్రమత్తంగా లేకపోతే ఖతమైపోతామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు మాట్లాడతారు, మాకు సంబంధం లేదని కూర్చోవద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిసిసి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై జగత్. ఇదే అంశం మీద మల్లు రవి గారు క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతాం. సభాధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన రాష్ట్రానికి కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు చెప్పినటువంటి సబ్జెక్టు నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ మధ్యప్రదేశ్ మోలో జరిగినటువంటి మీటింగ్లో నేను కూడా ఆ రోజు అటెండ్ అయ్యాను. ఆ రోజు మీటింగ్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే పార్లమెంట్లో జరిగినటువంటి అంబేద్కర్ మీద చేసిన కామెంట్స్కి మన అమిత్ షా గారు చేసిన 12 గంటల్లోనే రాహుల్ గాంధీ గారు లోక్సభలో, రాజ్యసభలో, ఇండియా మొత్తం కూటమికి సంబంధించిన వాళ్ళందరం కూడా దానికి వ్యతిరేకంగా పార్లమెంట్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేశాము. పార్లమెంటు లోపల కూడా నిరసన కార్యక్రమాలు చేశాము. దాని తర్వాత ఈ కార్యక్రమాలలో జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఆ రోజు మాట్లాడినప్పుడు భారతదేశంలో ఉన్న నాయకులందరూ అక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్లో మాట్లాడుతూ ఒక ప్రత్యక్షంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ 2 భాగాలుగా విడదీసే కార్యక్రమం జరిగింది. మొదటిది మహాత్మా గాంధీ, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అనుసరించి ఎవరైతే ప్రజలు ఆలోచన చేస్తున్నారో, రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుకుంటున్నారో వాళ్ళంతా రాహుల్ గాంధీ గారి తరపున ఉండాలని, అదే రకంగా గాడ్సే ఆలోచన విధానానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ వైపున, మన అమిత్ షా అదే రకంగా మోడీ వైపున ఉన్నారనే మాట చెప్పడం జరిగింది. ఆ ఒక్క స్టేట్మెంట్ వల్ల మొత్తం భారతదేశంలో ఉన్న 140 మంది ప్రజల్లో ఒక చర్చ మొదలైంది. మహాత్మా గాంధీ ఆలోచన విధానానికి సపోర్ట్ చేసే వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ సపోర్ట్ చేయాలని ఒక రకమైనటువంటి పాజిటివ్ ఆలోచన ఆ రోజే మొదలైంది. దాని తర్వాత గాడ్సేకి సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని ఆలోచించే వాళ్ళంతా మరి బీజేపీలో ఉన్నారనేది అదొక విషయం తెలిసింది. దాని తర్వాత మొత్తం ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని రిలే పాదయాత్ర చేయాలని కేంద్ర ప్రభుత్వం, మన మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళంతా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ రిలే కార్యక్రమం అనేది ఎప్పుడో ఇంతకుముందు మనం చేసినటువంటి కార్యక్రమాల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బ్యాక్ టు విలేజెస్ అంటే గ్రామాల్లోకి మనం వెళ్ళి గ్రామాల్లో ఉన్న ప్రజల్ని చైతన్యవంతులు చేసి మన మహాత్మా గాంధీ ఆలోచనని, రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఆలోచనని వారికి తెలియజేసేటటువంటి ఈ పెద్ద కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మన
మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పుడు తీసుకున్నందుకు వారికి మరి పిసిసి అధ్యక్షులకి ఈ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఈ రిలే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానంలో ముఖ్యాంశం బీసీలకి న్యాయం చేస్తామని. ఆనాడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు కూడా పదే పదే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ఏదైతే కోరిక కోరుతున్నాడో ఈ దేశంలో జిస్కి జితని ఆబాదీ ఉన్కు ఉతనే భాగేదారి అనే నినాదాన్ని పరిపూర్ణంగా ఫుల్ఫిల్ చేస్తామని అయితే మాట చెప్పినారో ఆ మాటకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశం కులగణన. ఆ కులగణన ఏ రకంగా జరిగింది, ఎంత నిష్పక్షపాతంగా శాస్త్రీయ పద్ధతిగా చాలా సూక్ష్మకంగా ఏ రకంగా జరిపి తీరినాము, ఈ దేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ఏ విధంగా తీసుకొచ్చినామో ఇవన్నీ కూడా వివరించాల్సిందిగా ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను మొత్తం అకుల సర్వే విధి విధానంలో ఏ రకంగా జరిగింది, ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంది చాలా వివరంగా, ఎందుకంటే ఇక్కడ వాళ్ళంతా కూడా ఇంపార్టెంట్ మన పార్టీ ఫంక్షనరీస్, వాళ్ళకి తెలిస్తే వారి ద్వారా ప్రజలకు వెళ్తుంది. ఇది దయచేసి వాటి గురించి మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నా. సభాధ్యక్షులు గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మహేష్ గౌడ్ గారు, గౌరవనీయులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి నూతనంగా మన రాష్ట్ర ఇన్ఛార్జ్గా నియమింపబడ్డ మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు హనుమంతరావు గారు, పెద్దలు కేశవరావు గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి మీనాక్షి నటరాజన్ గారికి మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతున్నా. మీనాక్షి నటరాజన్ గారు, ఐ హార్ట్లీ వెల్కమ్ యూ టు తెలంగాణ. ఐఎమ్ ష్యూర్ అండర్ యువర్ కేపబుల్ లీడర్షిప్ ద కాంగ్రెస్ పార్టీ విల్ గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ ఇన్ తెలంగాణ. మీనాక్షి నటరాజన్ గారి గురించి ఒక నిమిషం నేను నాకు తెలిసిన విషయాలు మీకు పరిచయం చేస్తా. వారు ఎన్ఎస్యుఐలో అఖిల భారత మరి కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ అధ్యక్షులుగా ఉన్నారు. యూత్ కాంగ్రెస్లో జాతీయ స్థాయిలో, మధ్యప్రదేశ్ స్థాయిలో కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. అఖిల భారత పంచాయతీరాజ్ సంఘటన జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ క్రమంగా అప్పుడు నేను పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా వారు తెలంగాణలో పాదయాత్ర నిర్వహించారు. అదేవిధంగా పంచాయతీరాజ్ సంఘటన కార్యక్రమాలు అనేకం నిర్వహించడం జరిగింది. వారు నీతి నిజాయితీకి మారుపేరు. వారి గాంధీయన్ ఆలోచన, ఐడియాలజీ, సింప్లిసిటీ దేశవ్యాప్తంగా కూడా దానికి వారు ప్రసిద్ధిగాంచిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. వారి సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణలో మరి అందరం కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశలో ముందుకు పోదామని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తూ, మరి 2-3 విషయాలు పిసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు నేను సవినయంగా మీ అందరికీ నా సైడ్ నుంచి సబ్మిట్ చేస్తాను. ముందుగా వారు చెప్పిన ఈ కాన్సెప్ట్
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. నేను శాసనసభ్యునిగా ప్రతిపక్షంలో ఉన్న, అధికార పార్టీలో ఉన్న, పార్లమెంట్లో ఉన్న, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న ఒక విషయం మాత్రం మనం నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో గమనించాలి. స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి ఈ స్థాయిలో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కింది స్థాయి నుంచి, గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నిరంతరం పోరాటం చేసింది. ఈరోజు మన చుట్టుపక్కల దేశాలు చూస్తే భారతదేశంతో సమానంగా స్వాతంత్రం సాధించిన దేశాలు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, పైన దేశాలు కానీ, సౌత్ ఏషియన్ దేశాలు కానీ, ఆఫ్రికాలో అనేక దేశాలు కానీ ఎక్కడ కూడా పూర్తి ప్రజాస్వామ్యం మిగల్లేదు. కేవలం భారతదేశంలో ఈ స్థాయిలో ప్రజాస్వామ్యం ఉందంటే దిస్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇన్ నో అదర్ కంట్రీ అరౌండ్ who got independence same time as us is democracy and freedom as vibrant as in India. ఇది కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషన్. ఈరోజు మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం, నేను డైరెక్ట్గా పార్లమెంట్ సభ్యునిగా చూసిన, నేను రేవంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు పోయిన పార్లమెంట్లో సభ్యులం. పార్లమెంట్లో ప్రతిపక్షాలకు గొంతు ఉండదు. ప్రెస్ ఫ్రీడమ్ పూర్తిగా తగ్గిపోయింది. జ్యుడిషియరీ మీద మనం కమెంట్ చేయలేము. పూర్తిగా భారతదేశంలో మతపరమైన విభజన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని, అదేవిధంగా అన్ని రకాలుగా స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఈ ధోరణిలో, ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే స్లోగన్ తీసుకోవడం ఇది చాలా సందర్భోచితంగా మనం చేస్తున్నాం. ఈ టైంలో ఎస్పెషలీ దేశంలో డెమోక్రసీ క్రష్ చేసే ఈ టైంలో ఈ స్లోగన్తో ముందుకు పోవడం మనందరికీ, మనకి, మన కుటుంబాలకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా అవసరం చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మేమందరం మంత్రులైనాం. మరి చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరితో కలిసి సామాజిక న్యాయం కోసం స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా నిజంగా సామాజిక న్యాయం కోసం మనం ఈ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయిన విషయం కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. ఒకటి, ఎస్సీ కేటగరైజేషన్. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేసిన సబ్ కమిటీ చైర్మన్గా మేము పకడ్బందీగా, చట్టపరంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుకు పోయి ఈరోజు తెలంగాణలో మరి ఎస్సీ వర్గీకరణ ముందుకు తీసుకుపోయిన విషయం కూడా మీ అందరికీ ఒకసారి నేను మనవి చేస్తున్నా. మనందరం కూడా ఇది ఒక పెద్ద అచీవ్మెంట్గా చెప్పుకోవాలి. ఎస్సీ వర్గీకరణ అనేది నేను ఇప్పుడు 30 ఏళ్ళైంది మొదటిసారి ఎమ్మెల్యేగా కలిసి, 30 ఏళ్ల పాటు ఈ స్లోగన్ నేను వింటూనే ఉన్నా. ఎస్సీ కేటగరైజేషన్ గురించి ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అన్ని పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ అంటే కానీ ఎవరు చేయరని. మనం వచ్చినాక ఈ ఎస్సీ వర్గీకరణ చేసిన విషయం కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇట్ ఈస్ యూనివర్సలీ యాక్సెప్టెడ్. దాంట్లో ఎవరికి అన్యాయం జరగడం లేదు. దాంట్లో కూడా చాలా సైంటిఫిక్గా, చాలా రాషనల్గా జస్టిస్ షమీం అఖ్తర్ని 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేసి వారి ద్వారా వారిచ్చిన రిపోర్టు
ఆ ఇచ్చిన రిపోర్ట్లో నేను సబ్ కమిటీ చైర్మన్గా మనవి చేస్తున్నా, జస్టిస్ షమీం అఖ్తర్ ఇచ్చిన రిపోర్ట్లో ఒక్క అక్షరం ఒక్క వర్డ్ కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్లో మార్చకుండా అది శాసనసభలో ప్రవేశపెట్టి యాక్సెప్ట్ చేయించినము. అదేవిధంగా బీసీ కులగణనపై కూడా స్వతంత్ర భారతదేశంలో బీసీ కులగణన ఎవరూ చేయలేదు. ద లాస్ట్ నోన్ క్యాస్ట్ సెన్సస్ వాజ్ ఇన్ 1931. తెలంగాణలో బీసీ క్యాస్ట్ సర్వే మీకు సంఖ్య చెప్పాలి. 94,000 మంది ఎన్యూమరేటర్స్, 10,000 మంది సూపర్వైజర్స్, 104,000 మంది ఏకాగ్రతతో పూర్తి ఫోకస్తో కాన్సన్ట్రేషన్తో 50 రోజుల పాటు మరే కార్యక్రమం లేకుండా ఒక్కొక్క ఎన్యూమరేటర్కి ఒక్కో రోజుకి 10 ఇండ్ల కంటే ఎక్కువ పని ఇవ్వకుండా వాళ్ళందరికీ పని చేసినందుకు గవర్నమెంట్ నుంచి కొంత ఇన్సెంటివ్ ఇచ్చి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ప్రభుత్వం బీసీ కులగణన పూర్తి చేసిందని చెప్పి నేను మనవి చేస్తాను. మనందరం గర్వపడాలి. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఇంక్లూజివ్ గ్రోత్, సోషల్ జస్టిస్. బయట ఎవరు ఏమి విమర్శించినా నేను మీకు ఈరోజు చెప్తున్నా, ఆ బీసీ క్యాస్ట్ సర్వే కూడా నేను క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. ఈ దేశంలో ఎన్నడూ ఎక్కడ ఈ విధంగా చేయలేదు. ఆ అంకెలు కానీ ఆ పర్సంటేజ్లు కానీ ఎవరో పనికిరాడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఆ రికార్డులో ఏమీ తేడా ఉండదు. ఒక 16 లక్షల మంది అందులో పాల్గొనలేదు. సరే, వాళ్ళ ఇంట్లో లేరో, వాళ్ళకి ఇష్టం లేదో. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొనలేదు. మరి వాళ్ళు కూడా సామాజిక న్యాయం కూడా మాట్లాడితే ఎట్లా? మరి నేను ఎందుకు మీ మనం చేస్తున్నా అంటే సరే నేను ఎందుకు అంటున్నా అంటే ప్రతిపక్షాలు చేసే విమర్శలకి ఆ అంకెల మీద